చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలో పథకాల నిలుపుదల సరికాదన్న ఆయన దీని వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. తన బినామీల ద్వారా కేసులు వేయించి ప్రభుత్వ పథకాల నిధులు ప్రజలకు చేరకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఆన్ గోయింగ్ పథకాలకు ఇతర రాష్ట్రాలు అనుమతులు ఇస్తూ ఒక్క ఏపీలోనే బ్రేక్ వేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. పొత్తు పెట్టుకున్న వాళ్ళ మొత్తం కూటమిగా చెప్పుకునేవాళ్ళు బినామీలతో పెట్టించి పిటిషన్లు పెట్టించి వాలంటీర్లను ఎలక్షన్లకు దూరంగా ఉండాలి, వాళ్ళకు అసలు ఏమంటారు సర్వీసెస్ అందించడానికి దూరంగా పెట్టాలని చెప్పి డైరెక్షన్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ వ్యవస్థలు ఎట్లా మేనేజ్ చేశారో పైనుంచి ప్రెజర్ తీసుకొచ్చి ఆల్రెడీ పెన్షన్దారులను ఎంత ఇబ్బంది పెట్టారో మనం రెండో నెల ఇప్పుడు కూడా చూసాం. లాస్ట్ మంత్ ఈ మంత్ చంద్రబాబు నాయుడు పెట్టలేకపోయాడు. అది ధైర్యం జాల్లా, ఎందుకంటే ప్రజలు చీ కొడతారని తన బినామీతో పెట్టించి ఆయనే పెట్టాడా అందరికీ తెలుసు. దానికోసమే ఆ సంస్థను పెట్టించి ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ పెట్టించి సుప్రీంకోర్టులో దానికి ముందు వేసి ఆఖరకు ఏం చేశాడా అంటే పండు ముసలి వాళ్ళని ఇబ్బందుల పాలు చేశాడు. తాను వస్తే ఎట్లుంటుంది 14-19 మధ్య ఎండల్లో వాననక ఎండనక రోజు తరబడి వెయిట్ చేసి పంచాయతీ ఆఫీసుల చుట్టూ మండల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో అవ్వాతాతలకు అది మళ్ళీ ఎన్నికలు అయిపోకముందే చూపించాడు. ఇదిగో నేను వస్తే ఇట్లుంటుంది, రాబోయే రోజులు నాకు మీరు ఓటేస్తే ఇంతటి సుఖం మీకు ఇస్తాను అని చెప్పి చూపించాడు. ఆయనకు ఎందులో అయితే ఆనందం ఉందో, ఎందుకు వేధిస్తాడో తెలియదు కానీ పేదలను వేధించడం అంటే చాలా సరదా ఆయనకు. రాష్ట్రానికి చీడలాగా తయారయ్యాడు, రాష్ట్రాన్ని ఎంతగా నాశనం చేశాడు అనేది 14-19 మధ్య పూర్తిగా చూపించాడు. రావాల్సిన పథకాలు రెగ్యులర్ ఇస్తున్నవి, చేయూత, ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సంబంధించింది, విద్యార్థులకు సంబంధించింది రెగ్యులర్గా ఇస్తున్నది విద్యా దీవెన, అలాగే 0 వడ్డీకి సంబంధించి 5-6కి సంబంధించిన పథకాలు పెడితే అవి వాటిలో విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ ఎలక్షన్ల తర్వాత ఇచ్చుకోండి అని ఈరోజు లెటర్ వస్తుంది. ఇది ఎట్లా జరిగింది?